రైట్. నమస్తే. ఒక వ్యక్తి సాధారణంగా కుటుంబ కలహాలతోనో, ఇంకేదో విషయంలోనో సూసైడ్ చేసుకొని ఇంట్లో ఒక సూసైడ్ నోట్ దొరికిందంటే, దాని మీద కొంత మీడియా మొత్తం దాని మీద పనిచేసి అది చూపెట్టడానికి కుతూహలంగా ముందలకొచ్చి బ్రేకింగ్‌ల మీద బ్రేకింగ్‌లు నడిపిస్తా ఉంటది. రాజకీయంగా గూడా కొంత ప్రకంపనలు పుట్టి ముందలకొచ్చి అంటే అందులో ఏదన్నా రాజకీయ నాయకుని పేర్లు గావచ్చు, ఏదన్నా పార్టీలకు సంబంధించిన కలహాలు గావచ్చు, ఇట్లాంటివి ఇంక్లూడ్ అయితే రాజకీయ ప్రకంపనలు రేపే విధంగా ఉంటాయేమన్న భయంతోటి పార్టీలు, నాయకులు సైతం స్పందిస్తారు. అయితే డైరెక్ట్ బాజాప్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఇద్దరికీ సూసైడ్ నోట్ రాసి ఒక నిరుద్యోగి తెలంగాణలో ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులున్న జిల్లాల అటెంప్ట్ చేసిండు. సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజులకు కూడా ఇంకా ప్రభుత్వం నుంచి చీమంతా కూడా స్పందన వచ్చినట్టుగా మనకు కనిపిస్తలేదు. అక్కడికి నేరుగా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. ఎట్లా ఉంది మీరు అక్కడికి వెళ్ళిండ్రు? అంటే ఇప్పుడు చెప్పినట్టు ఒక చిన్న నార్మల్గా కుటుంబ కలహాలతోని కావచ్చు, లేదంటే చిన్న చిన్న ఊర్లల్లో నార్మల్గా పార్టీల మధ్య ఏదో విభేదాలు, ఒక మనిషి మీద ఒత్తిడి తేవడం ఇట్లాంటివి జరిగితే ఆ పార్టీ పేరు ఇంక్లూడ్ అయినా కూడా రాజకీయ నాయకులు స్పందిస్తారు దాని మీద. ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి రాసినా కూడా వీళ్ళే నా చావుకు కారణం అని చెప్పి ఏంది అసలు ఎందుకు స్పందన వస్తలేదు? ఏమవుతుందన్న తెలంగాణలో అసలు? ఆత్మహత్యలు ప్రేరేపిస్తే కూడా చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద కేసులు జరుగుతాయి. 100%. ఓకే. ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చక ఉల్టా మళ్ళా అడిగిన వాళ్ళ మీద తిట్లు కేసులు పెట్టుకుంటూ ఉంటే ఒక నిస్సహాయ స్థితిలో పోయి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండ్రిని దాగి బయలుపడ్డా కానీ పట్టించుకోనన్న కాడికంటే మీరు ఎండ్రిని దాగురు ఎండ్రిని దిక్క అనే లెక్క మాట్లాడిన తర్వాత వాళ్ళ పేర్లు పెట్టి మరీ పెట్టినప్పుడు దానికి ప్రామిస్ చేసినటువంటి రాహుల్ గాంధీ పేరు పెట్టిండల్లా, బట్టి విక్రమార్క పేరు పెట్టిండు, వాళ్ళ ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు, ముగ్గురు పేర్లు పెట్టిండు. ఆత్మహత్యకు ప్రేరేపితులు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురని. సరే, అదృష్టవశాత్తు ఆ పిల్లగాడు మంచిదే బతికిండు, కానీ ముగ్గురు మీద చర్యలు ఉండాలా లేదా కానూన్ ప్రకారంగా? భారతదేశానికి రాజ్యాంగం ప్రకారం ఎట్లా నడవాలనో నీకు నీ పార్టీ రాజ్యాంగం మేనిఫెస్టో, నీ మేనిఫెస్టోను నువ్వు ఇది నీ ప్రభుత్వం వస్తే ఇంప్లిమెంట్ చేస్తా అన్నదాన్ని అడిగిండు కదా, వేరేదేం అడగలే. జాబ్ క్యాలెండర్ అన్నడల్లా. జాబ్ క్యాలెండర్ నువ్వే చెప్పినావు, జాబ్ క్యాలెండర్ మేము ప్రతి జూన్ 2వ తారీఖు ఇస్తామని చెప్పినావు. నువ్వు వచ్చినాక 2 సార్లు అయిపోయింది, 3ఓసారికి వస్తుంది. నువ్వు ఇంకా ఇప్పటిదాకా నువ్వు చేయకపోతే ఇప్పటిదాకా 3ఓసారి కూడా అయిపోయింది, నువ్వు చేయలేదు. అట్లా ఇస్తానన్నా మేము మా పని ఏదో మేము చదువుకొని రాకుంటే ఇంకేదైనా పని చేసుకుంటామని కూడా అన్నారు. బాధ్యత లేకుండా కంప్లీట్గా ఒక క్రిమినల్ ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళ ప్రవర్తన ఇట్లుంటది. వాస్తవానికి అంటే ఇప్పుడు మంచోడు కూడా ఇట్లా ఆలోచించాడు. మంచోడు అరే ఒక పిల్లగాడు పాపమ్మా చచ్చిపోమని ఎవడని చెప్తారా? అసలు ఎంత ఎంత నీచమైన మనస్తత్వం ఉన్నాడు ఉంటే నువ్వు సావురారా నాయన అని చెప్పని అంటారా ఎవరన్నా? ఎండ్రిని దాగి సావుమని ఎవడన్నా? అసలు మనిషి మాట్లాడే మాటలు అవి. అదొక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. పంది పిల్లలు పెడితే పంది దగ్గరికి పిల్లల ఆ చుట్టుపక్కల కూడా పోయడానికి భయపడతారు. మొన్న ఒక ఆయన ఒకటి మా దగ్గర వరంగల్లా ఒకటి పాత కట్టడం ఉన్నదన్న, ఆడికి పోదాము అని అంటే నేను పోదాం పా అని అంటారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, జర గడ్డి గిడ్డి మోలుస్తుంది, పందులు ఉంటాయి అడవిలో, పందుల గిందులు ఉంటాయి, పిల్లల గిన్నె పెట్టి ఉంటాయి, అవి మన తిరగబడతాయని చెప్పని పంది పిల్లలను కాపాడుకుంటందుకే తిరగబడి ఆడి దిక్కుడు ఎవరిని రానియదు, బురదల వండే పంది. ఇక్కడ ఒక రాష్ట్రానికి నిన్ను ఒక తల్లి లెక్క తండ్రి లెక్క ఒక పాలకునికి రాజును చేసినటువంటి ప్రజలను నువ్వు కాపాడే స్థితి లేక పంది కన్నా హీనంగా నువ్వు పందెన కాపాడుకుంటుంది, ఏ జంతువున కాపాడుకుంటుంది, కానీ నువ్వు చచ్చిపోయి ఎండ్రిని దాగి అనే స్థాయి దాకా నువ్వు మాట్లాడినావంటే అసలు నీకు ఒక నిమిషం ఒక సెకండ్ కూడా నువ్వు ఆ స్థానంలో కూర్చుండు కాదు, ఆ కుర్చీకి అగౌరవం, ముఖ్యమంత్రి కుర్చీకే అగౌరవం. ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రిని అయితే చూడలే రేవంత్ రెడ్డి అసలు. అంటే దీనికి కారణం నిజంగా రేవంత్ రెడ్డి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చా? ఎందుకంటే నిజంగా మీరన్నట్టు ఆత్మహత్యకు ప్రేరేపించినట్టే ఆయనను చూపెట్టవచ్చా? నేను ఒక్కటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, వీళ్ళు వాగ్దానం చేసిండ్రు ఈ ప్రభుత్వం వస్తే మేము ఇస్తామని, రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. తనకు ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చేది ఈ నౌబతే ఉండకపోవు కదా. 2 లక్షల ఉద్యోగాలు ఆ సంవత్సరం లోపల ఇచ్చి జాబ్ క్యాలెండర్ కనుక ఇచ్చేది ఉంటే ఇలా ఆత్మహత్యలు జరగకపో. తెలంగాణలో ఆల్రెడీ చాలా ఆత్మహత్యలు జరిగినాయి కదా, వాటి అన్నిటి కూడా బాధ్యత ఈ గవర్నమెంటే. ఖాళీలు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు చెప్తున్నాయి. నీకు పోలీసు వాళ్ళది లేటెస్ట్ పోలీసు వాళ్ళది SIPCకి సంబంధించింది 19,000 చిల్లర ఉన్నాయని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు DGP స్థాయి వాళ్ళు చెప్పారు కదా.
నువ్వు 19,000 మంది చేయాలి, 19,000 మంది చేయాలి కదా. అట్లా నీ క్రైమ్ జరుగుతలేదా? ఆ క్రైమ్ రికార్డ్స్ చూస్తే అది నెత్తి ఖరాబ్ అవుతుంది మనకు. అది చూస్తే ఉన్నాయి. నీకు అవసరం ఉంది, పోలీస్ ఫోర్స్ అవసరం ఉంది. అవసరం ఉన్న తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది, సెక్యూరిటీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి అన్ని ఉన్న తర్వాత కూడా నువ్వు ఫిలప్ చేస్తావు. అడుగుతున్నావు కదా, వజ్రాల సొంటోళ్ళు ఉన్నారు బయట. ఇంకోటి నువ్వు రిక్రూట్మెంట్ లేట్ చేస్తుంటే వయో పరిమితి కూడా ఇష్యూ అవుతుంది కదా. నువ్వు అవి ఫిలప్ చేయలేకపోతున్నావు. ఫిలప్ చేయలేక నువ్వు తప్పు చేసుకుంటా అది వీళ్ళ మీద చేసి వీళ్ళ మానసిక స్థితి. ఇప్పుడు ఏ కుటుంబానికైనా ఒక నెల గడవాలంటే ఎంత ఇబ్బంది. నేను ఆ వేణు దగ్గర ఇంటికి పోతా కూడా కంట్రోల్ బియ్యం తింటారు వాళ్ళు. వాళ్ళ నాయన తాళ్ళు ఎక్కుతాడు, ఆయన బయట పొంగనాలు ఏ కులపైన దగ్గర పోతే మా వాళ్ళు రాగానే ఇప్పుడు గొల్లులో మీటింగ్ పోగానే ఆడ సదర్ కాడికి వచ్చి నేను రేవంత్ యాదవ్ అంటాడు. వాళ్ళు అదే చెప్తారు. మా అంజన్ కుమార్ వాళ్ళు ఇసుంటి వాళ్ళు అందరు కూడా యాదవ్ భయ్ అంటాడు. నువ్వు పోయి ఆయన పిసిసి మన పొన్నం ప్రభాకర్ మంత్రి, ఆ పిసిసి మహేష్ కుమార్ వాళ్ళ మీటింగ్ పోనే ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అంటారు. ఇంకో దగ్గర పోతే ముదిరాజ్ అంటారు, మునురు కాకపోతే పటేల్ అంటారు. వీళ్ళు ఎవ్వని కాదు ఎవడు పోతే అయినా కులవాదం లేనేలేదు, తత్వం లేనేలేదు అని. మరి తాళ్ళకే తండ్రి అబ్బా ఆయనే, వాళ్ళ తండ్రి వేణు తల్లి మానసికంగా బైపోలార్ డిసీజ్ తోని ఇబ్బంది పడుతున్నది. ఆ పిల్లగాడు నేను చదువుకొని పని చేస్తా అంటున్నా, నౌకరి నా సేవ చేస్తా, నేను ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి నా చదువును నా విజ్ఞానాన్ని నేను కష్టపడి నా చెమట ఓడుస్తా, నా రక్తాన్ని ఒక్కటి చేసి నేను రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు పడతా అంటున్నాడు. నువ్వు నౌకరి ఇయ్యని అంటున్నాడు. నువ్వు నౌకర్లు ఇయ్యలేక నువ్వు నౌకరి ఇచ్చే ఉద్దేశాలు లేక యూనివర్సిటీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, పంతుల్లో వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ కాలేజీలలో వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఆఫీస్లో పోయినా వేకెన్సీస్ ఉన్నాయి. 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ పెట్టుకున్నావు. ఈ 5 లక్షల మంది రెగ్యులర్ గా ఉండాల్సిన వాళ్ళే కదా, అవన్నీ జాబ్లే కదా. అది శ్రమ దోపిడీ జరుగుతుంది, కాంట్రాక్ట్ పద్ధతిలో శ్రమ దోపిడీ జరుగుతున్నది, డైలీ వేజెస్ దాంట్లో శ్రమ దోపిడీ జరుగుతున్నది. నీ చేత కానప్పుడు రాజీనామా చేసి కూర్చోవాలి. నువ్వు చేయక ఇట్లా నువ్వు మానసిక వ్యధ అనుభవించుకుంటూ వాళ్ళు ఆత్మహత్యలు చేస్తే ఇవన్నీ ఈ రాజకీయ వ్యవస్థ బాధ్యులు, ముఖ్యంగా ప్రామిస్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా బాధ్యులు. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉండాల్సిందే. దీంట్లో నేను ఎందుకు రాజీనామా చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక పక్క రాష్ట్రంలో ఉన్న విద్యార్థులైన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళనేమో ఎండ్రిన్ దాగి చచ్చిపోరు అంటున్నారు. ఒక పిల్లగాడు ఆయన అది మనసుకు తీసుకొని వేణు అనే పిల్లగాడు అక్కడ ఆత్మహత్యకు పాల్పడి బెడ్ మీద ఉన్నా కూడా ఇంతవరకు స్పందించలేదు. అంటే చచ్చిపోయినా ఏం కాదనేదా ప్రభుత్వం ఉద్దేశం? ఎట్లా చూడొచ్చు అన్నది? ఇప్పుడు వాళ్ళకి అట్లనే ఉన్నది. అంటే అంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, హీనంగా, నీచంగా మీరు ఎండ్రిన్ దాగి సావు అనే ముఖ్యమంత్రిని అయితే చూడలే. అది ఈయనకే వస్తుంది, ఆ సర్టిఫికేట్ ఈయనకే ఉంటుంది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఆయన భాష చూడు, చచ్చిపోమని చెప్పే కాడిదాకా కూడా ఇంత ఘోరంగా. ఇంకోటి నీచంగా మాట్లాడు ఏంది, వీళ్ళని కూడా ఏంది ఇంజనీరింగ్ పిల్లలను కూడా ఫామ్లు అప్లికేషన్ ఫామ్లు నింపరాదు అని చెప్పి. ఓకే, అది ఉన్నది బాధ్యత ఇవ్వండి ప్రభుత్వాన్ని కదా. కాలేజీలు కరెక్ట్ నడుస్తున్నాయా లేదనేది 2.5 సంవత్సరాలకి ఏం వీక్తున్నావు? గడ్డి వీక్తున్నాడు కూడా తెలుస్తలేదు. గడ్డి వీకే పని కూడా పనికి వస్తాడు కనబడతలేడు ఆయన. ఏం చేస్తున్నావు నువ్వు ఈ 2.5 ఏళ్ళకి వెళ్ళి? అప్లికేషన్ ఫామ్లు ఫిల్అప్ చేసే స్థాయి దాకా నువ్వు ఎందుకు తయారు చేయాలి? అట్లీస్ట్ అదన్నా నీ పర్యవేక్షణ ఏమైంది? ఎవరి సవ్వ సంఖ్య కొన్నాడుతున్నాడు. ఏంది ఇది కథ? నీ విద్యావ్యవస్థ ఏం చేస్తున్నది? మరి ఇంజనీరింగ్ కాలేజీలో నడుపుతున్నావా? ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం వేకెన్సీ ఫిల్అప్ చేయలేదు, వాళ్ళకి విజ్ఞానమే లేదు. ప్రైవేట్ వాళ్ళ ప్రాపర్ నడుస్తున్నాయా లేదా చూస్తున్నావా? పర్యవేక్షణ ఎవడు చేయాలి? నీ మంత్రిత్వ శాఖ నీ దగ్గరనే ఉంది కదా. మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రివి. ఏ కాలేజీలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, అసలు వాళ్ళకి జీతాలు కరెక్ట్ ఇస్తుండ్రా? ఏ ప్రైవేట్ కాలేజీలలో ₹1,00,000 జీతం ఏఐసిటి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం 1,000 ఉండేది, వాళ్ళకి ఇచ్చేది 30,000 40,000. నువ్వు ఏ ప్రైవేట్ కాలేజ్ అన్నా ఎంక్వైరీ నక్సలైట్ల దగ్గర పోతే ముఖం కనిపించకుండా వెనక పెట్టి చెప్తారు కదా, గట్లా చెప్తారు మొత్తం. కొంతమంది బయట కూడా చెప్తారు. ఇప్పుడు నువ్వు మల్లారెడ్డి కాలేజ్ పో, నువ్వు ఏ కాలేజ్ కన్నా పో, ఎవరి కాలేజీలో పోయినా కానీ వాళ్ళకి ₹1,00,000 1,000 జీతం ఉండేది ఉంటే వాళ్ళకి ఇచ్చేది 25,000 30,000, మిగతా 70,000 మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు. కానీ బయట చూపించేది కాగితాలలో అట్లుంటది. అట్లా దోపిడీ జరుగుతున్నది వాళ్ళ మీద. విద్యార్థుల దగ్గర ఫీజులు తీసుకుంటావు, ఇవన్నీ మరి పర్యవేక్షణ చదువు చెప్పే పరిస్థితి లేదు. మరి బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ముఖ్యమంత్రి, మరి ప్రభుత్వం, మంత్రులే కదా, వాళ్ళే కదా తీసుకోవాల్సింది. నీకు చేత కాక నువ్వు వాళ్ళని క్రిమినల్, ఆ కోర్సులను క్రిమినల్ వేస్ట్ అన్నాడు. అయితే ఇది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇంత హీనంగా ఇంత నీచంగా మాట్లాడుతుంటే ప్రజలకు గమనిస్తారు ఇవన్నీ. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా కొట్లాడాలి. వాళ్ళ స్థితి కూడా అట్లా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ పార్టీలలో కూడా కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి కదా.
మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, విజ్ఞానాన్ని మొత్తం పిరం చేసి పేదోళ్ళకి అందనీయకుండా చేసేటువంటి పెద్ద కుట్ర తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. అంటే ఈయన నేను ఎక్కువ పని చేస్తున్నా, నేను పని చేసి మంచిగా చేస్తున్నందుక ఒక కమిట్మెంట్ తోని చేస్తున్నా, దీనికి నన్ను రాజీనామా చేయమంటారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. కమిట్మెంట్ తోని పని కనుక రేవంత్ రెడ్డి కమిట్మెంట్ తోని పని చేస్తే, ఒకవేళ ఆయన అన్న మాటలే కరెక్ట్ అయ్యేది ఉంటే, ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు గత ప్రభుత్వంలో 7,000 బడులు బంద్ అయినాయి, నేను రాగానే ఆ బడులు మళ్ళా పునరుద్ధరిస్తా, గవర్నమెంట్ బడులు ఎక్కడున్నా ఒక విద్యార్థి ఉన్నా 10 మంది ఉన్నా కానీ నేను బడులు నడుపుతా అని చెప్పిండు. ఆ మూతబడ్డ గత ప్రభుత్వంలో మూతబడ్డ బడులను తెరవలేదినే, కొత్త ఈయన వచ్చినాక 1000 కొద్ది బడులు బంద్ అయినాయి. ఇప్పుడు కొత్త పాట కొత్త రాగం ఏం తీసుకున్నాడు ఈయన అంటే, బెంగళూరులో కూర్చొని ఎన్రామ్ దగ్గర కూర్చొని తెలంగాణలో మేము బడులను కుదిస్తున్నాము, ఓన్లీ 4,000 మటుకే పరిమితం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మిగిలిన 23,000 బడులను బంద్ చేస్తున్నాని బహిరంగంగా ప్రకటించింది కదా. నువ్వు ఏం పని చేస్తున్నట్టు మరి? 2.5 సంవత్సరాలు అవుతున్నది, 80% పైన వేకెన్సీస్ తెలంగాణలో యూనివర్సిటీలలో ఉన్నాయి, విశ్వవిద్యాలయాల్లో. నువ్వు 8% కదా, 8 మందిని రిక్రూట్ చేయలే కదా 2.5 సంవత్సరాలల్లా. మరి నువ్వు ఏం పని చేస్తున్నట్టు మరి? నువ్వు 15% విద్యకు బడ్జెట్లో కేటాయిస్తా అని చెప్పినావు, మేనిఫెస్టోలో పెట్టినావు. మా భారతదేశంలో యావరేజ్ కూడా గంతే ఉన్నది. నువ్వు పెడతా అన్నావు, పెట్టలే కదా. నువ్వు గదే మళ్ళీ సేమ్ పాతలోకి 0.1%, 0.2%, 0.3%, గదే 7, గదే 8% కాడనే ఆగి ఉన్నావు కదా, 8 పాయింట్ చిల్లర కాడు ఉన్నావు. నువ్వు 15% చేసి ఎవరిని పెట్టినా కానీ దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఇదన్నీ ఉట్టి డైలాగులు కొట్టుకున్నాడు వాడు, పరాస్కా మాటలు మాట్లాడు ఆ వేదికడ కాడ. ఆ ముంగటున్న వాళ్ళందరూ ఆడియన్స్ అంతా ఆయనకి ఎస్ మ్యాన్లు కూర్చుంటోళ్ళు. ఈయన మాట మాట్లాడితే సప్పట్లు కొట్టుడు, సీటీలు వేసుకున్నాడు, వెకిలి చేస్తాను నవ్వుడు. అది ఏం సీరియస్నెస్ అర్థమైతలేదు. ఎవరికి అప్లికేషన్ రాదు, క్రిమినల్ వేసినట్టు కూడా కింద నవ్వుతున్నారు. అది నవ్వుడు అంతా అబ్బా ఆయన అనగానే పెద్ద జోకేసింది అన్నట్టుగా కిందోళ్ళు అనుకున్నాడు. అది ఏంది అని మాట్లాడేది ఏంది? ఒక్కడన్నా కిందికే లేచి ఏం మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి, నీకేమైనా తలకాయ ఉన్నదా, దమాకు ఉన్నదా, నెత్తి ఉన్నదా, నెత్తిలో అలా సామాన్ మెదడు ఉన్నదా, మెదడులో ఏమన్నా సామాన్ ఉన్నదా నీకేమన్నా అని ఒక్కడన్నా కిందికే లేచి అడగాలి. ఆ చైతన్యం గురించి చెప్పేది అడగాలి. ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడ నీ రిక్రూట్మెంట్ ఏది, ఎక్కడ పాఠాలు చెప్పిస్తున్నావు? నువ్వు ఎడ్యుకేషన్ మంత్రిగా సిగ్గుండాలి, నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఆ మాటలు మాట్లాడేందుకు నీకు బుద్ధి ఉండాలి, కొద్దిగా కామన్ సెన్స్ ఉన్నదని ఒకడన్నా కిందికే లేచి అడగాలి. ఇప్పుడు రేపటి నుంచి ఎక్కడో దగ్గర జరుగుతుంది, ఇది విన్న తర్వాత ఎవడోడు రివర్స్ కావాలి, అవుతారు ఎక్కడో దగ్గర. అయితే ఇది ఇట్లా ఉంటే ఆయనేమో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లని క్రిమినల్ వేస్ట్ అని ఆయనే చెప్తుంటే, ఈయననేమో వివేక్ వెంకటస్వామి ఈరోజు మాట్లాడుతూ జర్మనీ పోయిన నేను, ఆ తర్వాత రేపో ఎల్లుండో 20వ తారీఖు 23వ తారీఖు జపాన్ పోయేది ఉండే, అక్కడ మస్తు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఆడికి పోరి మీరు జపాన్ నేర్చుకొని జర్మనీ ఈ 2 భాషలు నేర్చుకుంటే ఆడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం మేము, నెలకు 2,50,000 జీతంతో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉద్యోగాలు అడిగిన పిల్లలేమో అనవసరంగా టెంప్ట్ అయ్యి ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకుంటారు అనుకోవచ్చా? ఎట్లా చూడాలన్నది? ఒక ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తులందరూ మంత్రులై కూర్చున్నారు. ఆయనే వాళ్ళ ఫాదర్ గుడిజలింగల్ స్వామి అని నేమ్ ఉండే పెద్దగా, మస్తు పైసలు సంపాదించారు వాళ్ళు కూడా. ఇప్పుడు తరాలు తింటే తరగాని ఆస్తి. బట్ ఆ జాతులలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఆఖరికి నువ్వు బయటికి పోయి బయట భాషలు నేర్చుకొని నువ్వు 2.5 లక్షలు ఇక్కడ ఉద్యోగాల సంగతి ఏంది? ఫస్ట్ నువ్వు తెలంగాణలో నువ్వు ఇస్తాన్న ఉద్యోగాల సంగతి ఏంటిది? ఇప్పుడు జపాన్ భాష నేర్చుకో, నువ్వు జర్మన్ భాష నేర్చుకో, కొరియన్ భాష నేర్చుకో. మరి ఇవన్నీ భాషలు నేర్చుకుంటట్టయితే మీరు ఎక్కడి పాలకులు? మీరు జపాన్ జర్మనీ పాలకులా? మీరు అక్కడ మంత్రులా లేకపోతే ఇక్కడ మంత్రులా? జనం ఎవడు ఏ జనం ఓటేస్తే నువ్వు మంత్రి అయినావు? నువ్వు ఇక్కడ నౌకర్లు ఇయ్యి మాకు చదువు చక్కగా చెప్పించి ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ఫిలప్ చేయరు నాయన అంటే నువ్వు ఆడిపోయి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఈయన కంపెనీలు ఏమైనా ఉన్నాయా? మరి జర్మనీకి ఆడిపోతే ఆడికొస్తే 2.5 లక్షలు ఇస్తా అంటే వివేక్ వెంకటస్వామి అని ఏమైనా కంపెనీలు ఉన్నాయా? అందులో ఏమైనా సీక్రెట్ పార్ట్నర్ రేవంత్ రెడ్డి ఏమైనా సీక్రెట్ పార్ట్నర్ ఉన్నారా? ఉంటే చెప్పాలి. చెప్తే ఇక మా కంపెనీలు ఆడబెట్టినా మేము దొంగతనంగా వచ్చి కంపెనీలు పెడుతున్నాం, ఆడియలేకపోతున్నారు నాయన, మా కంపెనీలు ఉన్నాయి వచ్చి మేము నౌకర్లు ఇప్పిస్తామంటే మరి మా వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు కావచ్చు. అంటే ఇక్కడున్న నిరుద్యోగతను కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. తగ్గుతుంది కదా, అందరికి అవకాశాలు వస్తాయి అంటున్నాడు. అరే కాదు భయ్, నువ్వు చైనా సంగతి ఏంటిది? చైనా ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్నే పెద్ద ఇన్వెస్ట్మెంట్గా చేసుకోనే కదా చైనా ఇలా ప్రపంచానికి ఎక్కడ పోయినా ఏ మూలకు పోయినా. మన దగ్గర భగవంతుంది కట్టే తాడు కాడికెళ్ళి మేడ్ ఇన్ చైనా అని వస్తున్నది. తిరుపతి కాడికి పోతే ఆడుకునే లైలపల కాడికెళ్ళి మొదలు పెడితే మనం ముఖ్య భగవంతుని విగ్రహాలు కూడా చాలా మటుకు ఆడికెళ్ళి తయారయ్యి వచ్చే స్థితి ఉంది, ఫ్యాక్ట్. మరి మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ ఎందుకు వాడతలేరు? వీళ్ళు ఎంతసేపు అధికారంలోకి రావాలి, భూములను కబ్జా చేయాలి, ఇల్లీగల్ దందాలు చేయాలి, పైసలు సంపాదించుకోవాలి, బ్యాంక్ అకౌంట్లు పెట్టాలి, దోపిడీ చేయాలి, అవినీతి చేయాలి, ఈ సొమ్మంతా వాళ్ళ దగ్గర ఉండాలి. రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ దగ్గర వీళ్ళు నింపుకోవాలి. ప్రజాసేవ చేసేందుకు వీళ్ళు పైసా ఆలోచన లేదు. ప్రజలు చచ్చిపోవాలి, ఆర్థిక ఇబ్బందులలో ఉండాలి, ప్రజలు అవమానంగా బతకాలి,
ప్రజలు, తెలంగాణ ప్రజలు కావచ్చు, భారత ప్రజలు మొత్తము పురుగులు, చీమలు, ఈగల కన్నా నీచంగా బతకాలి. అందుకే వాళ్ళకు కాక్రోచ్ లెక్క కనబడతారు, జిల్ల పురుగుల లెక్క కనబడుతున్నారు కాబట్టి ఈ భాష మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రస్తావన తెచ్చిరు కాబట్టి అడుగుతున్నానా, ఈ మేము కాపాడుతున్నాం అక్రమ నిర్మాణాలు, ఆక్రమణకు గురైనటువంటి భూమిని అంతా కాపాడుతున్నాం అని చెప్పి ఏదైతే హైడ్రా కాపాడినటువంటి భూమి అంతా ఉన్నదో 1000 ఎకరాలు వేలం వేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. రేపు క్యాబినెట్లో ఆ ఎజెండాలో ఆ అంశం కూడా చేర్చబోతున్నారు అని చెప్పి ఒక చిన్న సమాచారం ఉన్నది. ఎట్లా చూడొచ్చు దీన్ని? భూ దొంగలు వీళ్ళంతా. ఇది ఒక ల్యాండ్ మాఫియా. ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళు మొత్తం క్యాబినెట్ పెట్టి ఇప్పుడు దీన్ని కథలు పెడతారట. ఇప్పుడు తెలంగాణ ఎక్కడ ప్రజాధనము దోపిడీ చేసినటువంటి వాళ్ళు తీసుకురారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ క్యాబినెట్ నిర్ణయాలు ఇప్పుడైతే మళ్ళీ జరగబోతున్నాయని చెప్తున్నారో దీంట్లో కూడా వాటాలు పంచుకుంటే తప్ప ఏం లేదు. అది ప్రజలకు దాంతో ఏం ఒరిగేది ఏమి ఉండదు. కాంట్రాక్టులు ఇప్పుడు లాస్ట్ కు బడుల కాంట్రాక్ట్ కూడా ఏదో బడులు కొత్తగా కడతారట, కాంట్రాక్ట్ కూడా మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చి పడేసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సంబంధించింది. రేవంత్ రెడ్డి గారికి బంగారు పల్లెలు ఉంటాయి, అన్ని రాజకీయ పార్టీలకు బంగారు పల్లెలు ఇస్తారు. మనం మాత్రం మన జనాలను మాత్రం ఉద్యోగాలు లేక ఎండ్రిందాగి సావునని చెప్పనంటారు. టాలెంట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళేమో చేసే దోపిడీ. వాళ్ళ ఇళ్ళలో మంచి పంచభక్ష పరమాన్నాలతో తింటారు. మనం దీనేమో పిండాకుడు తినాలి, జనమేమో పిండాకుడు తినాలి. ఇగో ఇది కథ నడుస్తుంది. ఇది రేవంత్ రెడ్డి ఏమంటుందంటే దీని మీద ప్రశ్నించేటోళ్ళు మీలాంటి మేధావులు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళందరినీ అదో ఇదో అని చెప్పి వాళ్ళని వేరే రకంగా చూపెట్టడం ఇవన్నీ మాట్లాడతాడు. ఆయనకు తెలంగాణలో ఇద్దరు మేధావులు అనిపిస్తారంట, ఇద్దరు మేధావులు ఉన్నట్టుగా అనిపిస్తారంట. కేశవరావు, జైపాల్ రెడ్డి, వీళ్ళిద్దరిని నేను మేధావులు లెక్క పరిగణిస్తా అంటున్నాడు. సరే, ఈ ముచ్చట చెప్పాలో లేదో తెలియదు కానీ కాకి పిల్లలు కాకికి ముద్దు, పంది పిల్లలు పందికి ముద్దు. ఓకే, ఎవరి విజ్ఞానం ఎంత ఉంటుందో, ఎవరి అవగాహన ఎంత ఉంటుందో వాళ్ళ అవగాహన బట్టి మాట్లాడతారు వాళ్ళు. ఇక కావాలే కనిపించినాక వాళ్ళు పెద్ద సమైక్యవాదులు నేను అనుడు కాదు, ముఖ్యమంత్రి వాళ్ళని తిట్టిండు కదా. 30 ఎకరాల ఫారెస్ట్ భూమిని కబ్జా చేసినటువంటి కేశవరావు అని చెప్పని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన నిన్న మొన్న జనం చూసిరుగా. జనం పాగాలి కల్లా, జనం పిచ్చోళ్ళు అయితే నమ్ముతారు. ఇక ఇదే జైపాల్ రెడ్డి పెద్ద స్వార్థపరుడు, ఆయన సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు అని చాలా ముచ్చట చెప్పినాడు కదా, తిట్టినోడు కదా, బాగా తిట్టినోడే కదా. అదే జైపాల్ రెడ్డి తెలంగాణలో వీళ్ళిద్దరే మేధావులు అని అంటే ఇక తెలంగాణలో వాళ్ళు ఆడ పెడతారో ఇది ఈయన దమాకుల పెండు ఉన్నది అనుకుంటారు. ఇంకేం పడవుతుంది అంటే ఎట్లా నాలుగు ఎట్లా తిరిగి ఆ టైంలో ఎట్లా అవకాశవాదం ఎట్లా వాడుకోవాలనుకుంటూ అట్లా వాడతారు. ఇప్పుడు మరి జైపాల్ రెడ్డిని అంత ఓడకపోతే మరి ఇంట్లో పంచాయతీ అవుతుంది మరి ఆయనకు. ఎందుకంటే జైపాల్ రెడ్డి ఫ్యామిలీకే కదా వచ్చింది. మరి ఆయన మరి ఆడ ఇంట్లో పంచాయతీ ఏముంటుందో తెలియదు, అన్నం దొరకదు అనుకుంటున్నా ఏమనుకుంటున్నాం. మరి ఆయన ఆ లైన్ లో పోయి మాట్లాడినో తెలియదు. నాకు ఆయనకు మధ్యలో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఇంకా నేను ఆపుకుంటున్నా, నేను వేరే ఇంకా డిఫరెంట్ గా మాట్లాడుతుంది కావచ్చు. కానీ ఇదే కేశవరావు తెలంగాణకు అసలు జైపాల్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ అన్నోడు, ఆయన తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రవర్తన గడికో చిత్తం గాడిది గుణం రేవంత్ రెడ్డిది. ఎక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బాపతోడినే ఈయన చెప్పంగానే జనం కూడా వాళ్ళని మేధావులని ఎవరేం అనుకోరు. జనంకు వాళ్ళ మేధస్సు ఏందో తెలుసు, ఈయన మేధస్సు కూడా తెలుసు. అందుకే నేను పందులు కాకుల గురించి చెప్పిన. ఫైనల్గా ఇప్పుడు ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రాజకీయాలలో ఈ ఆంధ్రాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇష్యూ నడుస్తున్న క్రమంలో కూడా దానికి సవాల్ చేసుకుంటా రేవంత్ రెడ్డి వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. రీసెంట్గా కొన్ని జన్మదిన వేడుకలు, జయంతి వేడుకలు చూసినాం. దాని మీద మీ స్పందన ఏందన్న? రీసెంట్ గా జయంతి వేడుకలు ఏంది బరాబర్ చెప్తాడు. కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి నాడు ఈయన ఒక మహనీయుడు అని చెప్పి గొప్పలు పెట్టి ఆయనది అద్భుతంగా ఆయన విగ్రహాలకు డెకరేట్ చేసి పెట్టిండు. తెలంగాణ ఆత్మగౌరవం చచ్చిపోయింది ఆ రోజు. బ్లాకెస్ట్ డే ఆఫ్ ది బ్లాక్ డేస్. బ్లాక్ డేస్ ఎన్టీ రామారావు విగ్రహాలు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు, రోషయ్య విగ్రహాలు, బ్లాక్ డేస్. ఆయన మాట్లాడే మాటలు బ్లాక్ డేస్. తెలంగాణ పదానికి చరిత్ర లేదు, తెలంగాణకు చరిత్ర లేదనేది బ్లాక్ డేస్. ఇక్కడ ప్రజలను ఉగ్రవాదులతో పోల్చినటువంటి రోజు బ్లాక్ డేస్. మీ అయ్యల జాగీర్లా అన్న రోజు బ్లాక్ డేస్ అయితే బ్లాక్ డేస్ ఆఫ్ ది బ్లాక్ డే. ఇది మొన్న కాసు బ్రహ్మానందరెడ్డి జయంతిని సెలబ్రేట్ చేసుడు, ముఖ్యమంత్రి చేసుడు అనేది తారాస్థాయి దానికి. ఎందుకంటే 369 మంది నిండు ప్రాణాలను చిన్న పిల్లల కాడికెళ్ళి మొదలు పెడితే నూనూగు మీసాలోళ్ళు, ఇంజనీరింగ్ పిల్లలు, డాక్టర్లు, చాలా మంది డిగ్రీ చేసేటోళ్ళు కావచ్చు, కార్మికులు అందరినీ పిట్టలను కాల్చినటువంటి ఒక రాక్షసుడు అనాలనా, రాక్షసులకు రాక్షసుడు అనాలనా తెలియదు కానీ
అతి నీచమైనటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి హత్యలు చేపించిండు. జైలు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను దాడులు చేపించిండు. ప్రేమ్ కుమార్ అని దుర్గామేసన్ హైదరాబాద్లో ఉంటే పొడిపించి చంపించిండు. రికార్డులు మాయం చేసిండు. చనిపోయినటువంటి వాళ్ళయి రికార్డులు మాయం చేసిండు. హాస్పిటల్లో పడి ట్రీట్మెంట్ తీసుకున్న రికార్డులు మాయం చేసిండు. తలగబెట్టిండు కాసు బ్రహ్మానందరెడ్డి. తెలంగాణ ప్రజలంటే ద్వేషించుడు మామూలు ద్వేషించుడు కాదు. ఎంబడిబడి చున్కే మారా అంటాడు కదా, ఒక్కొక్కరిని ఎంబడిబడి మనోళ్ళు రాజమండ్రి జైళ్ళలో పోతే రాజమండ్రి జైళ్ళలో కూడా హింస ఇచ్చిండు. అక్కడ పంపించి అక్కడ ఉన్న జైలర్లతోటి ఇట్లా కొట్టిపించినోడు. ఇంత కిరాతకుడు చిన్న పిల్లలను కాడికి కాల్చి చంపినటువంటి వ్యక్తికి తెలంగాణ విముక్తి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దండలేసి వేసినటువంటి మహానుభావుడు రేవంత్ రెడ్డి. అంత గొప్పోడు ఆయన చాలా గొప్పడు. తెలంగాణ ప్రజలకు నేను చాలా సూచన చెప్పదలుచుకున్నా. ఇంత దుర్మార్గుడు, ఇంత నీచుడు నేను చాలా ఇంకా అసలు ఎటువంటి పదాలంటే తల్లి రొమ్మును కొరుకుడు కాదు, తల్లి ఛాతి మీద తల్లి గుండె మీద 100 గడ్డపారాలు పెట్టి గుచ్చిండు. 329 గడ్డపారాలు పెట్టి రేవంత్ రెడ్డి గుచ్చిండు. నా సొంటోని మీద గుండె మీద కూడా గడ్డపార దిగిందని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఊపిరి, తెలంగాణ శ్వాసగా బతుకున్నటువంటి నా సొంటలో గుండెలో కూడా ఇలా గద్దరన్న ఆత్మ ఉంటే కూడా గద్దరన్న ఛాతిలో కూడా గడ్డపార పెట్టి కూర్చున్నట్టే. నేను ఒక విజ్ఞప్తి చేసిన, తెలంగాణ వాదులు అనేటోళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉంటే కూడా ఇంకా ఎందుకు మీరు ఆ బానిస బతుకు ఆయన దగ్గర కూర్చొని ఈ మాటలు మాట్లాడిన తర్వాత అటువంటి దుర్మార్గం దగ్గర అటువంటి వాళ్ళ దగ్గర ఉన్నారంటేనే మీరు మనుషులు కాదు, మీకు మానవత్వం లేదు మీకు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుదో నేను ఆవేశంగా మాట్లాడు కాదు, నేను ఒక ఆవేదనతో మాట్లాడుతున్నా. అవమానాన్ని భరించలేక మాట్లాడుతున్నా. ఆ విగ్రహాలు కులగొట్టాలి, ఆ విగ్రహాలు తీసుకుపోయి పార్సల్ చేసి ఆడ పడేయాలి అని చెప్పనేటువంటి కాసు బ్రహ్మానందరెడ్డికి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నీకు గౌరవం దొరుకుతుంది అంటేనే మన తెలంగాణ ప్రజల, తెలంగాణ యువకుల మానసిక స్థితి ఏందో ఆలోచన చేయండి. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం అనగానే అప్పటి నుంచి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉండే. ఈ మధ్య కాలంలో మూతపడ్డ నోర్లు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారన్న మీరు ఈ ఇష్యూ దాని మీద? నేను యాక్చువల్గా వాళ్ళను నాకు వ్యక్తిగతంగా నాకు అవమానపరచాలని లేదు ఎవరిని కూడా. నాకు చాలా గౌరవం. చాలా మంది ఆర్టికల్స్ రాసిండ్రు, చాలా మంది ఉపన్యాసాలు చేసిండ్రు, అన్ని మౌనంగా పోయి కూర్చున్నాయి, సరెండర్ అయినరు, కాంప్రమైజ్. ఏమైతుంది మనతో, ఇంకేమైతుంది ఏంది అనే లైన్ లో ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఇది కాదు, మీరందరు కలగాలి అన్నది కూడా కాదు. ఈ చిన్న పదవులకు కొంతమంది పదవులు లేకున్నా కానీ జీల్ లేకుండా పోయింది. ఎందుకు ఆడబడిసి వస్తున్నారు ఈ రాజకీయ వ్యవస్థల దగ్గర? ఎందుకు కొత్త నూతన తెలంగాణను, నవ తెలంగాణ నిర్మాణం చేసేటువంటి పనులల్లా మీ మేధస్సు ఉపయోగించండి కదా. మీరు దాని గురించి రాయండి, పాటలు రాయండి. బతుకుతారా చచ్చిపోయిన వాళ్ళు ఇళ్ళల్లో కూడా బతుకుతున్నారు కదా, కష్టమో నష్టమో చేసుకొని బతుకుతున్నారు కదా. 369 మంది కుటుంబాలు బతికినాయి. అప్పుడు పేదరికంలో బతకొచ్చు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి విలువలతోనైతే బతికి తర్వాత 1200 మంది చచ్చిపోయిందంటే బతుకుతున్నారు కదా, చిన్నదో పొన్నదో చేసుకుంటా. చచ్చిపోతామా? ఎందుకు మీరందరూ పోయి ఆడ వాళ్ళ దగ్గర వాళ్ళ పాదాల కాడ ఉండి సరెండర్ ఎందుకు అవుతారు? కోదండరామ్ కూర్చుంటారు ఒక్క సెకండ్ కూడా. కోదండరామ్ అంటేనే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సెలబ్రేషన్ చేసిండో, ఆయన వెబ్సైట్లలో పెట్టుకున్నాడో, నెక్స్ట్ మినిట్ ఆయన ఇంటికాడ నీ ఎమ్మెల్సీ పదవికి నువ్వు ఇచ్చినటువంటి ఈ ఉద్యమకారుల సంఘాన్ని ఏది ఉన్నదో అది పక్కకు పడేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, దుర్మార్గుడా, నియాసొంటోని దగ్గర నియాసొంటోని ఇంటికాడికి నేను వస్తానా, నియాసొంటోని ఛాయ్ తాగుతానా, నియాసొంటోని పార్టీ ఉంటున్నా, నేను నా పార్టీ కలిసేదని చెప్పని తీసి ముఖాన పడేసి బయటికి వచ్చేది ఉంటే సలాం కొడుతుండే తెలంగాణ. కానీ ఆ పని చేయలే. నువ్వు ఆడనే పోడి అంటే వీళ్ళందరూ ఏమైతేనే గదరన్న చెప్తారు కదా, బానిసలారా లెండిరా, బానిస బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురో అని చెప్పని ఈ అడక తినే కేసుల లెక్క తయారైంది. వ్యక్తిగత అనుడు కాదు, కానీ ఇంత జరిగినాక కూడా మీరు మీ పిచ్చి పదవుల గురించి, స్వార్థపూరికంగా 4 పైసల 4 రాళ్ల గురించి మంచి పాటలు రాసిన పోయి ఆడ కూర్చొని ఆయన దగ్గర పోయి కూర్చుంటున్నారు. పాటలు వాడేటోళ్లకు, పాటలు రాసేటోళ్లకు, ఆయన దగ్గర ఆయనకు మేధస్సు ఇచ్చేటోళ్ళందరికీ, రేవంత్ రెడ్డికి ఇచ్చేటోళ్ళందరికీ చెప్తున్నా, కాసు బ్రహ్మానందరెడ్డి అంతమంది చంపిన తర్వాత మన ఇంట్లో మన హత్యలు, మన మనోళ్ళందరినీ హత్యలు చేసినటువంటి వానికి తెలంగాణ గౌరవం దొరుకుతుందంటే ఇంకా మీరు అందులో ఉన్నారంటే మీరు తెలంగాణ వాదులు కాదు, మీరు అవకాశవాదులు అని చెప్పదలుచుకున్నారు. జెన్జీ ఉద్యమం చూసినామన్న ఢిల్లీలో ఒక్క కాజు చూపెట్టి పట్టుబట్టి గద్దె దింపినరు. రాజీనామా చేసేవారు వదలకుండా అక్కడ ఆ నిరసనలు, లాఠీ దెబ్బలు తిన్నారు, బుల్లెట్లు ఒంటికి తగిలినాయి, మొలలు కొట్టి వాళ్ళ ఈపుల మీద దెబ్బలు పడ్డా కూడా తట్టుకొని ఉద్యమాన్ని నిలబెట్టుకున్నారు. లాస్ట్కు వాళ్ళు అనుకున్నది నెరవేర్చిండ్రు. ఏదైతే రిజిగ్నేషన్ కోరుకున్నారో, డిమాండ్ చేసినారో అది అయిపోయింది.
తెలంగాణలో ఈ రీసెంట్గా వినపడతా ఉన్నది రేవంత్ రెడ్డి ఎవరిని కదిలిచ్చినా అన్ని రంగాలలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్సే మాట్లాడుతున్నారు కానీ ఆయన మంచి చేసిరని చెప్పి చాలా తక్కువ వినపడతా ఉన్నది. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా ఏదన్నా జెన్జీ ఉద్యమం పుట్టే అవకాశం ఉన్నదా? ఎక్స్పెక్ట్ చేయవచ్చా మనం? తెలంగాణ నివురు కప్పిన నిప్పులు ఎక్కున్నది, బ్లాస్ట్ అవుతుంది, బరాబర్ బ్లాస్ట్ అవుతుంది. నువ్వు చూడు చరిత్రలో ప్రతిసారి ఢిల్లీకి ఉద్యమాలు కొత్త కావచ్చు, తెలంగాణ కాదు. తెలంగాణలు అంటారు కదా రోజు సూర్యోదయం లెక్క, రోజుకి రోటీ తెలంగాణలు ఇవన్నీ. కాకపోతే అది ప్రాపర్ లైన్లా సెట్ అవుతున్నది, అవుతుంది, వస్తుంది. ఢిల్లీలో అసొంటిది అది నేను చెప్పిన, ఇంతకుముందు కూడా చెప్పిన, మొన్న కూడా చెప్పిన, ఈ సైనికులది లే లదాఖ్ దగ్గర పోతే ఈ సోనం వాంగ్చు జాగల సైనికులది ఒక కొటేషన్ ఉంటుంది, వాట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ అడ్వెంచర్ ఫర్ యూ ఈజ్ ఎ డైలీ రొటీన్ ఫర్ అస్ అని ఉంటుంది. నువ్వు వీడికి వచ్చి ఈ ప్రాంతంలో చూసిన అనేది నీకు జీవితం కాలంలో చూసేది. అట్లే ఇప్పుడు ఈ జెన్జీది ఏదైతే నీకు అక్కడ మూవ్మెంట్ నడిచిందో అది జెన్జీ అనేది కాదు, కానీ ఒక దేశంలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా, యువకులలో ఉన్నటువంటి నిరుద్యోగం కావచ్చు, ఈ దేశం అంతా రాంగ్ సైడ్ పోతున్నది, రాజకీయ వ్యవస్థ మీద ఒక కోపం కావచ్చు, ఇవన్నిటితో వచ్చినటువంటిది ఏదైతే ఢిల్లీలో జరిగిందో అది కొద్ది రోజులు జరిగింది. కానీ తెలంగాణలో మనకు అది ఎన్నో ఉద్యమాలు కదా, ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, సాయుధ పోరాటాలు కావచ్చు, నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, ఆంధ్ర పాలకుల ఆధిపత్యానికి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినట్టు పోరాటాలు కావచ్చు, ఎన్నో సమస్యల మీద కొన్ని ఏళ్ల నుంచి మనం చెప్పింది కాదు, ప్రపంచ చిత్రపటంలో ఉద్యమాల చరిత్రలో టాప్ స్థానంలో ఉన్నటువంటి ఉద్యమాలు మన ప్రాంతంలో ఉన్నాయి కదా. మనకి ఇదంతా కొత్త కాదు, అది వాళ్ళకి అక్కడ అది కావచ్చు. కానీ తెలంగాణలో ఇటువంటిది ఉంది, వస్తుంది. ఎప్పుడెప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు పటాపంచలే లేస్తుంది. త్యాగాలు ప్రతి ఇంట్లోకెళ్ళి జరిగినాయి, తుపాకులలో పట్టుకొని పోయినరు. ఈ సమాజం గురించి, ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నువ్వు ఏ పల్లెలకు పోయినా కానీ ఓ పల్లెకు చరిత్ర ఉంటుంది తెలంగాణలో. ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రజల గురించి చనిపోయినటువంటి వాళ్ళు బాటలు వేరు కావచ్చు, బాటలు డిఫరెంట్ కావచ్చు, తుపాకులు పట్టిన వాళ్ళు కావచ్చు, తుపాకులు పట్టకుండా పోయిన వాళ్ళు కావచ్చు, ఆ చరిత్రలు తెలంగాణలో ఉన్నాయి. ఇవన్నీ రికార్డు, ఇప్పుడు జరిగేటివి కూడా రికార్డ్ అవుతున్నాయి, జరుగుతుంది. అద్భుతమైన ఉద్యమాలు జరుగుతాయి, ఇక్కడ మార్పు కూడా వస్తుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ తోటి ముగిద్దాం. మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అంటాడు, నేను మిడిల్ క్లాసే, మనకు పెద్ద పెద్దోళ్ళు ఎట్లుంటారో మనకు తెలియదు కానీ ఇక మన మిడిల్ క్లాస్ జీవితాలు ఎట్లుంటాయి, డైలీ రొటీన్ లైఫ్ అది ఇది అని చెప్పి మాట్లాడిండు. నిన్న నేను ప్యూర్లీ నాన్ వెజిటేరియన్, వీక్లీ 7 days, ఓన్లీ 24 hours అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు, ఇక్కడ పిల్లలేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈయన మాకు ఉద్యోగాలు ఏమంటే ఎండ్రిని దాగి సామంటారు అని చెప్పి వీళ్ళు ఇప్పటికే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చచ్చిపోవాలన్న ఆలోచనలు పెరిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. అటు రైతులను చూస్తేనేమో మీరు రక్తాలు మొత్తం పంటల మీద చదివితే అయ్యే పంటలు పండుతాయి అని చెప్పి నీళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానాలు చెప్తున్నాడు. ఇక నేను నాన్ వెజిటేరియన్, నేను చికెన్ తింటా వారం రోజులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్గా మీ సమాధానం ఏంటి దీని మీద? తిండి తింటే తినని ఆయనకి ఇష్టమైతే చికెన్లు రోజు నాన్ వెజ్లు తినేటోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అంత పైసలు ఉంటాయో నాకైతే తెలియదు, మరి నాకంత తెలియదు. మిడిల్ క్లాస్ అంటే ఆయన దృష్టిలో ₹1,00,000 బూట్లు మిడిల్ క్లాస్ అంటే నాకు తెలియదు. ఆయన వేసేటి ₹1,00,000 బూట్లు ఆయన. నేను ఇంతకుముందు కూడా చూపించిన, నేను బొమ్మలతో సహా చూపించిన. ఆయన వేసే టీ షర్ట్ కాడికెళ్ళి 80,000 ₹1,00,000 తక్కువ ఒక్కటి కూడా ఉంటుంది టీ షర్ట్. ఆయన పెట్టే గడియారాలు కావచ్చు, ఆయన బట్టలకు మరి మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా చేస్తారో మాకైతే దొరకలే. ఆయన వేసుకునే బూట్లతోటి ఒక కుటుంబం 2 సంవత్సరాలు బతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు. మేమైతే మరి మేము చూస్తున్నాం, మాకు మిడిల్ క్లాస్ సంగతి ఎట్లుంటది, లోవర్ క్లాస్ ఎట్లుంటది, లోవర్ మిడిల్ క్లాస్ ఎట్లు తెలియదు. మరి అంత ఆలిషాన్ లైఫ్ వండుకుంటూ ఆయన మిడిల్ క్లాస్ అంటే మాత్రం ఏమో ఇక జనమే డిసైడ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మరి ఆ మిడిల్ క్లాస్ అంటే ఏంటిదో చెప్తే మేము ఏ క్లాస్ అనేది మా సొంటోళ్ళని డిసైడ్ చేసుకుంటాం. అసలు నువ్వే మిడిల్ క్లాస్ అన్నాక అంతే కదా. నువ్వు పెట్టే బెల్టులు ₹1,00,000, వేసే బూట్లు ₹1,00,000 మొత్తం వచ్చినాయి కదా, బయటకు అన్నీ వచ్చినాయి కదా. అంటే జర అదేందో దాని సంగతి ఏందో చెప్తే మేము కూడా డిసైడ్ చేసుకుంటాము. మాకు తెలిసిన మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే రేకాడితే డొక్కాడని కథ ఉంటది. ఇంటి కిరాయిలకు నెలకు పంచాయతీ ఇంటి ఓనర్ వచ్చి ఇంటి ముంగట కూర్చుంటే ఏమైనా ఇంకిస్తారు సార్ ఇళ్ళు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అంటే వాళ్ళతో 4 మాటలు తిన్నుడు. కూరగాయల కాడికి పోతే ఏమైనా రేషన్ ఇయ్యక ఓ రోజు ఇచ్చి ఓ రోజు ఇవ్వకుంటే ఆ నెలంతా గడుపుకొని అటు ఇటు చేసి ఇంత అప్పు చేసి తీసుకుపోయి ఆడిచ్చేటని మిడిల్ క్లాస్ అంటారు నాకు తెలిసి. ఓకే, పేదోళ్ళకైతే అది కూడా ఉండదు, గడ్డు ఉంటుంది. మరి నీ మిడిల్ క్లాస్ సంగతి ఏందో మరి తెలియదు మాకైతే. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది పరిస్థితి. ఫైనల్గా తెలంగాణ ఒక నివురు గప్పిన నిప్పు లాంటిది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు అన్యాయమే చేసిండు తప్ప ఎక్కడ న్యాయం జరుగుతలేదు. ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో బహిరంగంగా ఒక లేఖ రాసి ప్రభుత్వానికి 3 పేర్లు యాడ్ చేసి 3 మంత్రులు ఉన్న జిల్లా నుంచి ఒక నిరుద్యోగి ఆత్మహత్య
ప్రయత్నం చేసినా కూడా, ఆత్మహత్య యత్నం చేసినా కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఇది సిగ్గుచేటు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గద్దె దించే వరకు కూడా ఒక మధ్యలో ఒక కొత్త ఉద్యమం లేచి రేవంత్ రెడ్డిని రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా పృథ్వీరాజ్ గారు స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.